జై శ్రీరామ్. హౌ ఆర్ యు ఆల్? ఎలా ఉన్నారండి అందరూ? నేను బాగున్నాను. మీ అందరూ కూడా బాగున్నారని, ఇంకా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా వాయిస్ చాలా బొండంగా వస్తున్నట్టుంది. నాకు కోల్డ్ అండ్ ఫీవర్ ఉందండి. బట్ నిన్న చేయవలసిన వీడియో అనమాట. నిన్న కూడా చేయలేదు కదా, ఇవాళైనా పెడదాము అని చెప్పి అనిపించి కొంచెం జ్వరం తగ్గిందని స్టార్ట్ చేశా. ఇది మా అబ్బాయి శివ వాళ్ళ ఇంట్లో ఫస్ట్ మా శ్రావణ శుక్రవారం నాడే పూజ చేసుకుంది మా స్పందన. ఈ శంకు చక్ర నామాలు అయితే ఆన్లైన్లో తెప్పించిందండి. చాలా హిట్ అయిపోయాయి. ప్రతి ఒక్కళ్ళు అక్కడ గుమ్మ ముందు నుంచి కూడా చూస్తూ ఉంటారనమాట. ఫ్లాట్స్లో ఉండేవాళ్ళు. అంత బాగా హిట్ అయిపోయేవి. ఇది వాళ్ళ దేవుడి రూము, ఇది వాళ్ళ హాల్ అనుకోండి. ఇక్కడ నుంచి తీశారు. ఈ క్లిప్పింగ్ మా హస్బెండ్ తీశారు. మేము ఇద్దరం పూజ చేసుకుంటున్నాం. ఇక్కడ కూర్చొని చదువుతున్నది స్పందన వాళ్ళ మదర్ అనమాట. ఆవిడ మాకు పూజ చేయించారు. ఆ రోజు ఆవిడే మాకు బ్రాహ్మడు. చక్కగా ఒక పూజ చేయించడానికి ఒక మనిషి వచ్చినట్టు అనిపించింది నాకు. ఎందుకంటే ఎప్పుడు నేను చదువుతాను, ఇద్దరం చేస్తూ ఉంటాం పూజ అనమాట. ఈసారి అడ్వాంటేజ్ ఏంటంటే వాళ్ళ మదర్ రావడం పూజ టైంకి. వాళ్ళు కూడా దగ్గరలోనే ఉంటారు. దూరాభారాలు అయితే రావడం కష్టం కదా. ఆవిడ కూడా ఇంట్లో పూజ అది ఫినిష్ చేసుకుని వచ్చేసారనమాట మా పూజ వాళ్ళకి. సో చక్కగా పూజ చేసుకోవడం అయితే అయింది. మీ అందరికీ తెలిసిందే, మాది ఒక అమ్మవారి మొహం అది నా దగ్గర ఎప్పుడూ రెడీగా ఉంటుంది, వెండితో చేయించుకున్నది. దానిపైన 24 క్యారెట్ గోల్డ్ కోటింగ్ అండి. అది మామూలు 1 గ్రామ్ గోల్డ్ కాదు. సో నేను ఆల్రెడీ చేయించుకుని 14 సంవత్సరాలు అయినా కూడా అమ్మవారి మొహం అలా మెరుస్తూ చక్కగా బాగుంటుంది. సింహాసనము చెంబు, అష్టలక్ష్మి చెంబు విత్ స్టోన్స్, అమ్మవారి మొహం విత్ స్టోన్స్. అది ఆల్రెడీ నేను వీడియోస్ షేర్ చేసి ఉన్నాను. ఎవరైనా చూడలేదు అనుకుంటే ఆ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, తప్పకుండా చూడండి. ఎవరికైనా నచ్చితే అలా చేయించుకోవచ్చు. నేను మొహం కూడా రెడీమేడ్ కొనుక్కున్నది కాదు, అచ్చు పోయించుకున్నాను అనమాట. మట్టివి వస్తాయి కదా, దసరా టైంలో అమ్ముతారు టెర్రకోటవి, అది ఇచ్చి అచ్చు వెండిలో పోయించుకుని నేను చేయించుకున్నాను. రెడీమేడ్ కొనుక్కున్నవి నాకు ఎందుకు అంత కళగా ఉన్నట్టు అనిపించలేదు. అందువల్ల ఇంత చెప్తున్నాను మీకు. సో మా కోడలు అయితే చక్కగా పూజ చాలా భక్తి శ్రద్ధలతో చాలా బాగా చేసుకుంది. జస్ట్ 2 అవర్సే పర్మిషన్ పెట్టుకుంది ఆ రోజు. లీవ్ అంటే ప్రతిసారి లీవ్ అంటే ఇవ్వరు కదా. నెక్స్ట్ ఫ్రైడేకి, అదే మన పౌర్ణమి శుక్రవారానికి అయితే ఆఫీస్ వాళ్ళు ఇచ్చారు సెలవు. ఆ రోజు మా ఇంట్లో ఇక్కడ చేసుకుంటాం అనమాట, కొంపల్లిలో. సో ఈ లోపల తను కూడా మరి వాళ్ళది ఒక వేరేగా ఇల్లు అని ఏర్పడినప్పుడు తను కూడా చేసుకోవాలి కదా. లాస్ట్ ఇయర్ కూడా వాళ్ళది శ్రావణ శుక్రవారం రోజే గృహప్రవేశం అయింది. ఆ రోజు శ్రావణ శుక్రవారం నాడు వరలక్ష్మీదేవి పూజ కూడా చేసి అక్కడే ఫస్ట్ టైమే అక్కడ మంచిగా బ్రాహ్మలతోటి బాగా జరిగింది. సో ఇది రెండోసారి అనమాట. ఇంకా ప్రతి సంవత్సరం అలా సింపుల్గా చేసుకోవాలి అని ప్లాన్ చేసుకుంది. ఎందుకంటే ఆఫీస్కి వెళ్ళేవాళ్ళు మరి ఎక్కువగా చీరలు కట్టించి అవి చేసి ఇవన్నీ చేయడానికి వాళ్ళకి టైం ఉండదు. అందువల్ల ఇలా సింపుల్గానే స్టార్ట్ చేసుకోమా అని చెప్పానమాట నేను. సో మన దగ్గర రెడీగా ఎలాగో అమ్మవారు ఉన్నారు కాబట్టి, లేకపోతే ఒక అమ్మవారి ముఖం తెచ్చుకోవచ్చు, అది పెద్ద ఇష్యూ కాదు. బట్ నేను ఇక్కడ చేస్తున్నట్టుగా చీర కట్టించి అది ఎక్కువ మంది 40-50 మందిని ముత్తైదుని పిలుచుకుని అవన్నీ చేసుకోవాలంటే ఉద్యోగస్తులకు అవదు. నేను ఫ్రీగా ఉన్నాను కాబట్టి చేసుకుంటున్నాను. మా వారు సర్వీస్లో ఉన్నప్పుడు నేను కూడా చాలా సింపుల్గా చేసుకునేదాన్ని. ఎందుకంటే అక్కడ మాకు వేరే యాక్టివిటీస్ లేడీస్కి కూడా ఉంటాయి. మిలిటరీలో సివిల్లో లాగా మగవాళ్ళు అక్కడ ఆఫీస్కి వెళ్ళి వచ్చేస్తారు అన్నట్టు ఉండదు. మాకు డిఫెన్స్లో లేడీస్కి ఉండే పనులు లేడీస్కి ఉంటూనే ఉంటాయి. అందువల్ల ఆ బిజీలో ఇవన్నీ చేయడం అవ్వదని నేను అక్కడ ఉన్నప్పుడు మామూలుగా బ్లౌజ్ పీసే పెట్టి చేసుకునేదాన్ని కొబ్బరికాయకి. సో ఇప్పుడు తర్వాత ఇవన్నీ పెంచుకోవడం జరిగింది. సో ఇలా ఈ విధంగా యథావిధిగా చాలా చక్కగా అటు అమ్మతోటి ఇటు అత్తగారితోటి కలిపి చక్కగా చేసుకుంది పూజ. సాయంత్రం తను వద్దనుకున్నా కూడా సాయంత్రం ఒక 9 మందిని ముత్తైదుని పిలుచుకుని ఆఫీస్ నుంచి వచ్చాక మళ్ళీ వాళ్ళందరికీ పసుపు బొట్టు తాంబూలం ఇచ్చుకుందనమాట. తనకు కూడా సరిగ్గా మా పూజ అంత నైవేద్యం అంతా అయ్యింది. జస్ట్ అక్షింతలు వేసుకున్నాం, కథ చదివి స్పందన వాళ్ళ పెద్దమ్మ గారు అంటే వాళ్ళ మదర్ వాళ్ళ సిస్టర్ అనమాట, వాళ్ళ కోడలు ఇద్దరు వచ్చారు. వాళ్ళు కూడా వాళ్ళ కొంచెం దగ్గరలోనే ఉంటారు, మరీ దగ్గర కాదు కానీ రాగలిగారు వాళ్ళు. ఇంట్లో పూజలు చేసుకుని వ్రతం మనం 2వ వారం చేసుకున్నా, మొదటి వారం అయితే వదలం కదా, పక్క పూజలు అవి చేసుకుంటాము. వాళ్ళు వచ్చాక అందరం కలిసి లలితా సహస్రనామాలు చదువుకున్నాం అనమాట అండి. మేము చదువుకోవాలని ప్లాన్ ముందు నుంచి ఉంది.
సరిగ్గా అదే టైంకి వాళ్ళు వచ్చారు. సో అందరం కలిసి లలిత సహస్రనామాలు చదువుకుని తను ఆఫీస్కి వెళ్ళేలోపు 4-5 ముత్తైదుగురికైనా ఇచ్చేసుకుని వెళ్ళిపోతుంది. అప్పుడు భోజనం చేయడానికి ఉంటుంది అన్నట్టు అనుకున్నాము. అంటే తను భోజనం చేయకుండా ఒక 4-5 ఇచ్చుకోవాలనుకుంది. సో అలా కూడా తన కోరిక తీరింది. వాళ్ళ పెదనాన్నగారు వాళ్ళ అమ్మాయిని కూడా పిలుచుకుంది. తర్వాత మీకు ఫొటోస్లో కనిపిస్తుంది ఆ అమ్మాయి, చూపిస్తాను. నెక్స్ట్ క్లిప్పింగ్ మీరు చూడబోయేది ఒక పాప చాలా చక్కగా దేవుడి పాట పాడింది, మీరు కూడా వినండి. విష్ణు శ్రీధర పదనకం చింతయామి యూయం మాధవ కేశవ మధుసూదన వామన గోవింద వాసుదేవ ప్రద్యుమ్న వామన గోవింద వాసుదేవ ప్రద్యుమ్న రామ రామ కృష్ణ నారాయణచ్యుత వామన గోవింద వాసుదేవ ప్రద్యుమ్న రామ రామ కృష్ణ నారాయణచ్యుత. ఈ పాప వాళ్ళు మా శివ వాళ్ళ ఆపోజిట్ ఫ్లాట్లోనే ఉంటారనమాట. వాళ్ళు చాలా బాగా కలిసి అన్నీ ప్లాన్ చేసుకుని బయటికి వెళ్ళడం ఏంటి, ఒకళ్ళకొకళ్ళు సహాయంగా అది చాలా చక్కగా ఉంటారనమాట కలిసిపోయి. సో తను వచ్చి పాట పాడిందని నాకు స్పెషల్గా షేర్ చేసింది. తను పాట పాడుతుందని కూడా నాకు తెలియదు, చాలా నచ్చింది. ఇంకొకసారి ఇంకా మంచి పాట ఏదైనా, మంచి అంటే ఫుల్ సాంగ్ పాడించమ్మా అని కూడా చెప్పాను మా స్పందనతో నేను. సో ఇదండి వాళ్ళ దేవుడి గది, చాలా చక్కగా పెట్టుకుంది. గౌరమ్మ కూడా ఉంది మధ్యలో, ఆ పువ్వులు కనబడుతున్నదంతా గౌరమ్మ అనమాట. ఇవాళ శ్రావణ మంగళవారం. యాక్చువల్లీ 5 సంవత్సరాల నోవు మా స్పందనకు అయిపోయింది, లేకపోతే ఇవాళ పూజ చేసుకుంటూ ఉండేది. లక్కీగా 5 సంవత్సరాలు శ్రావణ మంగళవారం నోవు అయిపోయింది, అండ్ ఉద్యాపన కూడా అయిపోయింది అనమాట. సో ఇంకా తనకి ఇంకా మంగళవారాల నోవుతోటి ఇంకా తీరిపోయినట్టే లెక్క. శ్రావణ శుక్రవారం అంటే మనం ప్రతి సంవత్సరం చేసుకుంటాం కదా. ఇదేమో రిటర్న్ గిఫ్ట్ ఈ డబ్బాలు ఇచ్చిందిట. చూసినంత పెద్దవేం కాదులేండి. ఆ పాట పాడిన అమ్మాయి వాళ్ళ మదర్ ఈవిడ. మేమందరం కొంతమందివి ఫొటోస్ తీసుకున్నాం అనమాట అండి లాస్ట్లో. ఈ లాస్ట్లో ఉన్న డ్రెస్లో ఉన్న అమ్మాయి స్పందన వాళ్ళ పెదనాన్నగారు అమ్మాయి ఆఫీస్కి వెళ్తూ వచ్చి తను కూడా తాంబూలం తీసుకుంది. సో ఇదండి ఈరోజు మా వీడియో. మీకు నచ్చింది అనుకుంటా. నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ and subscribe to my channel Varahi World. Signing off for today folks. Jai Hind.